సైకిల్ గుర్తుకే మన ఓటు, శాంతములకే మన ఓటు. ఆపరేటర్ దయచేసి గమనించాలి, అక్కడ పవర్ ఉంది, ఒకసారి గమనించండి ప్లీజ్. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. అలా చేసుకోగలిగితేనే, ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, సామాన్యులకి అందుబాటులో ఉండే ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వం అయితే మనకి సమపాలనలో సంక్షేమము అభివృద్ధి రెండు ఈక్వల్గా జరుగుతాయి. కాబట్టి మనము తెలుగుదేశం ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తెచ్చుకోవాలి. మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల్లో మీ అందరూ ఎంత బాధపడ్డారో, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారో. మీకు ఒక్క రోడ్డు కానీ, ఒక ఇల్లు కానీ, ఏది మీకు అభివృద్ధి అనే పేరే జరగలేదు అని మీ గ్రామంలో మీ స్థానిక నాయకులందరూ చెప్పారు. కాబట్టి మనం తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అడిగినవన్నీ మనం చేసుకోగలమని చెప్పి మీకు అందరికీ మాకి తెలుసు. బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో మనకి చాలా సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు, మీ అందరికీ తెలుసు అనుకుంటాను. మీరు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మీ అందరూ ఫ్రీగా బస్సులో ప్రయాణించవచ్చు. 3 సిలిండర్లు ఫ్రీగా వస్తాయి. అదేవిధంగా మీకు అందరికీ 1500 నెలకి వస్తుంది. బీసీలకి 50 ఏళ్ళు వస్తే పెన్షన్ వస్తుంది. అదేవిధంగా మీకందరికీ తల్లికి వందనం పథకం పేరుతో ప్రతి బిడ్డకి ఇంట్లో 15,000 అందజేస్తున్నారు మన బిడ్డల చదువు కోసం. అదేవిధంగా ఇక్కడ చాలా మంది యువకులు కూడా ఉన్నారు, వాళ్ళందరికీ తెలుసు 20 లక్షల జాబులు రాబోతున్నాయి. ప్రతి నెల 1,500 రూపాయలు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టబోతున్నారు. కాబట్టి ఇవన్నీ మనకి ఎంతో ఇన్ని సంక్షేమ పథకాలు మధ్య మనము తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చుకుంటే అదేవిధంగా మనకి అభివృద్ధి కూడా ఉంటుంది. రైతులకి పెట్టుబడి కింద 20,000, అదేవిధంగా 20 లక్షల జాబులు కూడా రాబోతున్నాయి మీకు అందరికీ. అవ్వాతాతలకి 4,000, 3,000 నుంచి 4,000 పెన్షన్ చేయబోతున్నారు. వికలాంగులకి 6,000 పెన్షన్ ఉంటుంది. ఇన్ని సంక్షేమ పథకాలు మనకి ఇస్తూ మనకి తెలుగుదేశం ప్రభుత్వంలో మనం అభివృద్ధి కూడా చేసుకోగలము. ఇంటింటికి కుళాయి ఇస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు 1 సెంటు భూమి ఇస్తుంటే పేదవాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి 2 సెంట్లు ఇస్తామని చెప్పారు. కరెంట్ ఛార్జీలు పెరగవు, ఇసుక ఫ్రీగా ఇస్తారు. కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని సైకిల్ గుర్తు మీద మీ అపూర్వమైన ఓటు వేసి చంద్రబాబు నాయుడు గారిని మనమందరము ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. నేను రాజకీయ నాయకురాలిని కాదు, మీకు మాటలు చెప్పేసి ఓట్లు అడిగేసి మళ్ళీ మీకు కనపడకుండా పోయేదాన్ని కానే కాదు. మీకు తప్పకుండా
నేను ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే చెప్పానో ఏ గ్రామానికి ఆ గ్రామం మనం అభివృద్ధి చేసుకుంటూ వెళ్తాము. తప్పకుండా మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని మీకందరికీ మాటిస్తున్నాను. Please subscribe my channel.